అది అన్ని విధాలా అందరికీ మంచే చేస్తుందని, ఎవ్వరికీ ఎటువంటి చెడు చేయదు. నేనా నమ్మకంతోనే ఉన్నాను. నువ్వు ఏ నమ్మకం పెట్టుకున్నావో తెలీదమ్మా. ఏ నిర్ణయం తీసుకున్నావో చెప్పమని అడుగుతున్నాను. పొరపాటున నిజం నోరు జారితే లేనిపోని సమస్యలొస్తాయి. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు చెప్పమ్మా. నాకంటే నీకు ఎవరెక్కువ చెప్పు. నువ్వు నా ప్రాణం, నేను నీ ప్రాణం. ఒకరి కోసం ఒకరం కదా ఇప్పటి వరకు బ్రతుకుతూ వచ్చింది. నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏం చేస్తున్నావో చెప్పమ్మా. ఏంటమ్మా నువ్వనేది? అవునన్నయ్య, ఇదే నా నిర్ణయం. ఇలా చేస్తేనే రేపు పిల్లల భవిష్యత్తు బావుంటుంది. అందుకే నేనిలా ఆలోచించాను. ఇలా చేస్తే మనిద్దరం దుర్గమ్మ దృష్టిలో శత్రువులుగా మిగిలిపోతాం కదమ్మా. అప్పుడు పిల్లల జీవితాల్లో కూడా లేనిపోని సమస్యలు వచ్చేస్తాయి. లేదన్నయ్య, ఇలా చేస్తే కాదు, చెయ్యకపోతేనే లేనిపోని సమస్యలొస్తాయి. నేను చేసే పని వల్ల ఎలాంటి సమస్య రాదు. నువ్వేం కంగారు పడకు. నేను ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుందే మంచి జరగాలని. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. వదినకు అర్థమయ్యేలాగా నేను చేస్తాను. నువ్వేం చేస్తున్నావు? మాకేం అర్థం కావట్లేదు. వద్దండి, మీరిద్దరూ నన్ను భయపెట్టి నన్ను వెనక్కి లాక్కండి. ఈ విషయంలో నన్ను ఒకడుగు ముందుకు వేయనివ్వండి. మీరు నా వెనకుండండి, నా భుజం తట్టండి. నేను ధైర్యంగా ముందడుగు వేసి సమస్యలన్నీ తొలగిపోయేలా చేస్తాను. ఏంటి మావయ్య అలా చూస్తున్నారు? నన్ను క్షమించమ్మా. అయ్యో, ఏంటి మావయ్య, మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి? నిన్ను దుర్గమ్మ ఇంట్లో నుండి పంపిస్తుంటే ఒక్క మాట తప్పని చెప్పి అడ్డుపడి ఆపలేకపోయాను. ఆపలేని పరిస్థితిలో ఉండిపోయాను. అది అంత కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయాను. కాని తీసుకుంది. అక్కడే ఉండి కాదనలేకపోయాను. నువ్వు దుఃఖం దిగమింగుకుంటూ బ్యాగ్ పట్టుకుని అలా వెళ్తుంటే నేను ఆ క్షణమే చచ్చిపోయానమ్మా. మావయ్య, మీరలా మాట్లాడొద్దు మావయ్య. ప్రియా ఏదో 24 గంటలని కండిషన్ పెట్టి ఆశ పెట్టింది. ఆ ఆశతోనే బతుకుతున్నాను మావయ్య. మీరెవరూ బాధపడొద్దు. దైవ నిర్ణయం. నా బతుకు ఎలా నిర్ణయించి ఉంటే అలా జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో చూద్దామన్న ఆలోచనతోనే ఆగాను మావయ్య.
ప్రియా ఎప్పుడూ నాలా ఛాలెంజ్ చేయడం నేను చూడలేదు. అలాంటిది మొట్టమొదటిసారి ఛాలెంజ్ చేసింది. 24 గంటల వ్యవధిలో జీవితాన్నే మార్చేస్తాను అంది. అందరం ప్రియా మాటకి విలువిచ్చి ప్రియా మాటల్ని నమ్మి ఆశగా రేపటి వరకు ఎదురు చూద్దాం మామయ్య. నీకున్నపాటి ధైర్యం మాకు లేకుండా పోయిందమ్మా. నువ్వు నేర్పించిన ధైర్యమే కదా మావయ్య. నీ చేతుల్లోనే పెరిగిన దాన్ని. నీ పెంపకంలో నాకొచ్చిన ధైర్యమే ఇది. గొప్పగా మాట్లాడతావు తల్లి నువ్వు. నీ గుండె ధైర్యం మాలో ఎవరు అవుతుందో అర్థం కావడం లేదమ్మా. తెలియని ఆందోళన, భయం మాలో ఉండిపోయిందమ్మా. వద్దు మావయ్య, ఎవ్వరూ భయపడొద్దు. ఎప్పుడూ ఏమీ మాట్లాడని ప్రియా ధైర్యంగా ముందుకొచ్చి దుర్గమ్మతో ఛాలెంజ్ చేసింది. మా ప్రియా అంది అంటే దాని వెనకాల ఏదో ఒక అద్భుతం ఉంది. అదేంటో చూద్దాం. అప్పటి వరకు ఆ భగవంతుడి మీద భారం వేసి అందరం ధైర్యంగా ఉందాం మావయ్య. ఎంత ధైర్యం తులసి నీకు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఆదిత్య. ఏంటి మన జీవితాలు? నాకు అదే అర్థం కావడం లేదు. అవునా ఆదిత్య? నాకు అమ్మా నాన్నలు లేరు అన్న విషయం నీకు ముందే తెలుసా? అది అది వద్దు ఆదిత్య, నువ్వింక తడబడాల్సిన అవసరం లేదు. మొత్తం తెలిసిపోయింది కదా. పాపా బాబులు మా అమ్మ నాన్ను కాదన్న విషయం అత్తయ్యకి తెలిసిపోయింది. అమ్మకి ఏ విషయం అయితే తెలియకూడదనుకున్నానో అదే విషయం తెలిసిపోయింది. తెలిసిపోవడమే మంచిది. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఇలాంటి అబద్ధాలతో ప్రయాణం చేసి నా జీవితమే అబద్ధమైపోయింది. తెలియడమే మంచిది ఆదిత్య. తెలిసి ఏమైంది? నేను ఇంట్లో ఉండనివ్వకుండా బయటికి పంపింది కదా. బయటికి పంపిస్తే బయటే ఉండిపోను కదా ఆదిత్య. నేను నీ భార్యన్రా. మనమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. ఈ వివాహ బంధం మనిద్దరిని ఒకటి చేసింది. అయినా మనకి ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వంటే నాకిష్టం, నేనంటే నీకు ఇష్టం. అది దేవుడికి తెలుసు ఆదిత్య. మనల్ని ఒకరి కోసం ఒకరిని పుట్టించాడు. వరస కలిపాడు, వయస్సు కలిపాడు. నీ మరదలిగా నన్ను పుట్టించాడు. మన పెళ్లి స్వర్గంలోనే జరిగిపోయింది.
భగవంతుడు మనకి పెళ్లి జరిపే బావ మర్దళ్ళుగా పుట్టించాడు. అందుకే దుర్గమ్మ వెళ్ళగొట్టినంత మాత్రాన వెళ్ళిపోవడం జరగని పని. మరి వెళ్ళావు కదా. ఆ టైంలో వెళ్ళక తప్పలేదు ఆదిత్య. ఎదురు తిరిగితే పంచాయితీ గొడవలు తప్పవు. దుర్గమ్మ దేనికో దానికి తెగిస్తుంది. అందుకే ఆదిత్య 4 రోజులు పక్కకు వెళితే మంచిది అని భావించాను. కోపం తగ్గాక వచ్చి ఏదో విధంగా బతిమాలుకోవచ్చు అనుకున్నాను. కానీ ఎంత బతిమలాడుకున్నా నా బతుకు మాత్రం అబద్ధమే అవుతుంది. అది అబద్ధపు బతికే అవుతుంది. అనాథని, ఎవ్వరూ లేని దాన్నే అవుతాను కదా. మరి అత్తయ్య ఏంటి నీకు అమ్మ నాన్నలు ఉన్నారని చెప్పింది? ఏమో ఏం జరుగుతుందో, ఎందుకలా అందో నాకేం అర్థం కావట్లేదు. ఉంటే నన్నెందుకు దాచారు? నన్నెందుకు వీళ్ళు పెంచారు? అమ్మ నాన్న ఉంటే వీళ్ళు చేరదీసి పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది ఆదిత్య? అంత రహస్యంగా అత్తయ్య మావయ్యలకి కూడా తెలియకుండా ఎందుకు దాచారు? కానీ ఈరోజు దుర్గమ్మ మీద ప్రియా ఛాలెంజ్ చేసింది. కానీ నాకెందుకో డౌట్ కొడుతుంది. నా మీద ప్రేమతోనే అలా ఛాలెంజ్ చేసిందేమో, లేకపోతే 24 గంటల్లో లేని వాళ్ళని ఎలా తీసుకొస్తుంది? నువ్వు ధైర్యంగా ఉండేలా చేస్తాను, నీ ఆత్మ గౌరవానికి దెబ్బ రాకుండా చూస్తాను, నీ కుటుంబ గౌరవానికి పరువుకి మచ్చ రాకుండా చూస్తాను అని ఛాలెంజ్ చేసింది. ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకుందో నాకేం అర్థం కావట్లేదు ఆదిత్య. లేదు, ప్రియా దగ్గర ఏదో ఆధారం ఉంది. లేనిదే అంతలా మాట్లాడదు. నాకు మాత్రం ఏం మాట్లాడాలో తెలియక అడ్డు వేయడం కోసం ఏదో తాత్కాలికంగా మాట్లాడింది అనిపిస్తుంది. నిజంగా ఉండుంటే అసలు ఎందుకు చెప్పకుండా ఉంటారు? అంతలా ఛాలెంజ్ చేసినప్పుడు ఫలానా వాళ్ళని చెప్పొచ్చు కదా. చెప్పడం లేదు అంటే ఏదో దాపరికం ఉంది. దాపరికం వెనక ఏదో రహస్యం ఉంది. అదేంటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. అసలు మనం ఎన్ని అనుకున్నాం తులసి? అమ్మ నాన్నల్ని సంతోషంగా ఉంచాలని ఎన్ని కలలు కన్నాం. నాకు అమ్మ నాన్న లేరు కదా ఆదిత్య. లేదు తులసి, నువ్వలా అనకు. ఖచ్చితంగా ఉండే ఉంటారు. మన కోరిక ఒక్కటి కూడా నెరవేరలేదు. కోరికలు నెరవేరడం అటుంచా ఆదిత్య. మనమిద్దరం ఎంత ప్రేమించుకున్నాం. మనిద్దరి మధ్య ఇంత సఖ్యత ఉన్నా మనశ్శాంతి లేదు. మనశ్శాంతి సుఖ సంతోషాలు లేని బతుకు ఒక బతుకేనా? వాళ్ళెక్కడ బాధపడతారోనని మనం మనసులో బాధపడి సర్దుకుపోతున్నాం. ఎంతలా సర్దుకుపోయినా అత్తయ్య నన్ను అర్థం చేసుకోకుండా ఇంట్లో నుండి గెంటేసింది. తప్పదురా. కొన్ని ఆశపడి ఆనందించడానికి పనికొస్తాయి, కానీ జీవితంలో ఆశ నిజం కాదు, సంతోషం శాశ్వతం కాదు అనిపిస్తుంది. లేదే, అమ్మ అంతలా పట్టుబట్టి అంత మొండిగా తయారవడానికి కారణం ఆ వెంకటలక్ష్మి అనిపిస్తుంది. మన రాత బాగోకపోతే ఆ వెంకటలక్ష్మి కారణం అంటావేంటి ఆదిత్య? అంతా నా జాతక దోషమే. నాకెక్కడో తప్పు రాత రాశాడ్రా ఆ భగవంతుడు. అందుకేరా ఇలా చిందర వందరగా చిక్కులుగా నా జీవితం నడుస్తోంది. అత్తయ్య మనసులో నా మీద మంచి అభిప్రాయం ఉండాలి అని రాసుంటే నాకీ బాధలుండేవే కావే. ఆ మంగళాంబ వెంకటలక్ష్మిలను అనుకుని ఏం ప్రయోజనం ఉంది? అత్తయ్య మనసులో
ఆ దేవుడు నా మీద ప్రేమ పుట్టించి ఉండుంటే అసలు ఈ గొడవలు ఏవి ఉండేవి కావు. ఆ వెంకటలక్ష్మి మంగళాంబ ఇక్కడికొచ్చే వాళ్లే కాదు. మన మధ్య దుర్గమ్మ అడ్డుగా నిలిచే అవకాశమే ఉండేది కాదు. తలుచుకుంటేనే బాధ వేస్తుంది ఆదిత్య. ఏయ్, ఏంటి మీ ఇద్దరు ఇలా? ఏంటి సరసాలు? చాటుగా ఎందుకు కలుసుకుంటున్నారు? బాబా, అత్తయ్య ఏం చెప్పింది? దాన్ని ఇంట్లో నుంచి పంపించింది కదా, అంటే ఏంటి అర్థం? నిన్ను కలవద్దనే కదా? కలవకూడదని ప్రత్యేకంగా చెప్పింది కూడా. అయినా ఏంటి నువ్వు చాటు మాటుగా వచ్చి దాన్ని కలవడం? పద వెళ్దాం. ఏయ్, నువ్వేంటే చాటు మాటుగా రాయబారాలు నడుపుతున్నావా? అత్తయ్య పంపించేసిందని బావ ద్వారా మళ్ళీ ఎంటర్ అవుదామని చూస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, అత్తయ్యతో చెప్పి తోట తీస్తాను, జాగ్రత్త. ఏయ్, ఆ! ఏంటి నీ బాధ? అయినా నువ్వెవతివే నా మీద పెత్తనం చేయడానికి? ఎందుకు లేని ఊరుకుంటుంటే ఎందుకో బాగా ఓవర్ చేస్తున్నావు. అనవసర విషయాలు కలుగజేసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. పైగా మేమిద్దరం ఎవరం? వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలం. మేమిద్దరం ఒకరికి ఒకరం. అమ్మ బయటికి గెంటేసినంత మాత్రాన మా మధ్య బంధం తెగిపోతుందా? ఇద్దరం విడిపోతామా? మాట్లాడుకోవడానికి కూడా మా ఇద్దరి మధ్య స్వాతంత్రం లేదా? మా ఇద్దరి మధ్య ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? నువ్వు ఆగు బావా. ఏమే, నీకు కొద్దిగా కాకపోతే కొద్దిగైనా మేనర్స్ ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? ఏం పెంపకం పెంచారే మీ వాళ్ళు నిన్ను? అయినా మంగళమ్మ బుద్ధులు మొత్తం నీకే వచ్చాయి. గోడలకి చెవులు పెట్టి వినడం, పొల్లలు వేసి గొడవలు పెట్టడం, తలుపు సందుల్లోంచి చూడటం, పచ్చగా ఉన్న వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టడం, ఇదేనా నీ పని? అయినా మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మా విషయంలోకి అడ్డంగా వచ్చి దూరడం తప్పు అని సంస్కారవంతులు చేసే పని కాదు అనే జ్ఞానం లేదా? అయినా ఇదంతా నా పిచ్చితనం కాకపోతే ఇవన్నీ నీకెలా తెలుస్తాయి లేవే? మొగుడితో సంసారం చేస్తేనే కదా ఆ బంధం విలువ, భార్యాభర్తల ప్రేమానురాగాల విలువ నీకు తెలిసొచ్చేది. సంసారం గొప్పతనమేంటో, భార్యాభర్తల మధ్య అనురాగాలేంటో నీకెలా తెలుస్తుందిలే? ఇప్పుడు నీకు మొగుడున్నా లేని దాని లెక్కే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళవే, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. రావడమే తప్పు అంటే వచ్చి పెత్తనాలు చేస్తున్నావా? పోవే అవతలికి. నన్నే కొడతావా? కొట్టడం కాదు, అవసరమైతే చంపేస్తాను. అతి చేస్తే చీరేస్తాను, జాగ్రత్త. చీరుతావు. అత్తయ్యకి చెప్తే ఎవరు ఎవరిని చీరుతారో తెలుస్తుంది. అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వస్తావో నేను చూస్తానే. ఏంటి నువ్వు చూసేది? నువ్వు చూస్తూ ఉండాల్సిన దానివే. అది నా ఇల్లు. ఇదిగో వీడు నా మొగుడు. వీడు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, అదే రూల్. ఏదో అత్తయ్య కోపంలో అంది కదా అని ఒక అడుగు బయట పెట్టొచ్చు. అంత మాత్రాన ఆ ఇంటిని, ఆదిత్యని వదిలేసి నేను వెళ్ళిపోనే. ఇప్పుడు కాదు, మళ్ళీ నేను ఎలాగో ఆ ఇంటికి వస్తాను కదా, అప్పుడు చెప్తాను నీ పని. చాపలు తోమినట్టు తోమేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో. పో. దాని గురించి వదిలే తులసి.
ముందు ఈ విషయం చెప్పు. రేపు అత్తయ్య ఏం చేస్తుందంటావు? అదే నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు మాట్లాడుకో, మౌనంగా ఉండు అని చెప్పింది. ఏం చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. అత్తయ్యని ఎలా సాటిస్ఫై చేస్తుందో, తిరిగి నాకు ఆ ఇంట్లో స్థానం ఎలా కల్పిస్తుందో చూడాలి. ఇదంతా జరిగిన తర్వాత చూడాల్సిందే కానీ ముందు తెలిసే అవకాశమే లేదు ఆదిత్య. సరేలే, ఏం చేస్తే ఏముంది? అమ్మ ఒప్పుకుని నిన్ను కోడలిగా తీసుకురావడమే కదా నాకు కావాల్సిందే.